నమస్తే బాబాయ్, ఏం పేరే? రాములు బాబాయ్, ఎట్లా ఉంది ఆటో దందా? ఎట్లుంది ఇప్పుడు? నిన్నమన్న ఎట్లుంది? సంవత్సరం నుంచి ఎట్లుంది? కాంగ్రెస్ వచ్చి నుంచి మొత్తం నాశనం అయిపోయింది మాది. ఇంతకుముందన్నా టీఆర్ఎస్ ఉన్నారు మంచిగా ఉండే. బస్ పిరియా నుండి మాకు ఇప్పుడు 100 రూపాయలు కానీ మళ్ళీ వస్తాడు 10 రూపాయలు కూడా రావట్లేదు. అడిగేట 10 రూపాయల సర్వీస్ వాళ్ళు కూడా ఎక్కట్లేదు మా బండ్లో. అంతేనా? అసలు ఎక్కట్లేదు. పోయినంత దూరం 50 రూపాయలకు పోయినా మళ్ళీ 10 రూపాయలు కూడా ఎక్కువలేడు ఆటోలో. ఇంతకుముందు ఎట్లుండే ఫ్రీ బస్ పెట్టినాక ఇప్పుడు ఎట్లా అవుతుంది? అప్పుడు ఎంత అయింది? అప్పుడు మంచిగా అయింది. రోజుకి ఎంత అయ్యేది? 1000 అయ్యేదా? ఈనాడు 1000 అయ్యేది. మాకు కూలి పడేది 800 ఖర్చులు, 300, 700 మిగిలేదు. ఇప్పుడు 500 మిగలడానికి కూడా కష్టమే ఉంది. 500 కూడా అవుతలేదు. 500 మిగలడానికి కూడా కష్టమే ఉన్నది. అంతే. మరి 12,000 ఇస్తానే కానీ ఇప్పుడు ఆటో కార్మికులని ఆదుకుంటా, ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టినా మీకు కొంత ఇబ్బంది అవుతుంది, నేను ఆదుకుంటా, మీ అండగా నేను ఉన్నా అన్నాడు కదా. 12,000 ముచ్చటైంది. అంతేనా? ఇస్తున్నాడు, నెలకి 1200 ఇస్తున్నాడు. 1200 లేవు, 12 పైసలు మనం బల్కరిస్తున్నాడు బల్కరిస్తున్నాడు. ఇన్సూరెన్స్ కూడా పెడతాడు కదా ఆటో కార్మికులకు. 1135 రూపాయలు 1 వేలు ఇట్లా వచ్చినా కానీ 1100, 1200 చాలా. అంత పడుతుందా? అంటే ఛార్జీలు పెంచారా ఇప్పుడు చలాన్లై? పెంచారు ఛార్జీలు. ఓకే, కంపల్సరీ పెంచారు చలాన్లు. ఏదైనా ప్యాసింజర్ ఎక్కుతున్నా ఆగుతారంటే కూడా ఫోటో కొట్టి అట్లా ఉంది ఇప్పుడు మా పరిస్థితి. ఇప్పుడు ఇంకోటి ఆటోలు కొంతమంది పెట్రోల్ ఉన్నాయి, డీజిల్ ఉన్నాయి, అవి తీసేయాలి, హైదరాబాద్ లోకల్, సిటీ లోకల్ నడపొద్దు, సిటీ అవుట్స్కట్స్ లో నడుపుకోవాలన్నాడు. డీజిల్ ఆటోలు నడపాలని అంటున్నారు. అయినా మరి ఇప్పుడు గవర్నమెంట్ బండ్లు నడిచినప్పుడు మా ప్రైవేట్ బండ్లు నడవాలి తప్పదు కదా. ఓకే, అట్లా ఎమర్జెన్సీగా ఇప్పుడు గవర్నమెంట్ బండ్లు తీయాలి ముందు. అవును, ముందు ఆ బండ్లు తీసినాక మా ప్రైవేట్ డీజిల్ బండ్లు ఉన్నాయి. అవును, గవర్నమెంట్ లో ఉంటాయి కదా. గవర్నమెంట్ లో డీజిల్ బండ్లు ఉన్నాయి. మరి ఆ డీజిల్ బండ్లు తీసేస్తాం, మేము డీజిల్ ఆటోలు తీసేస్తాం. ఇప్పుడు వాళ్ళు తీయండి, మేము ఎట్లా తీస్తాం? ఓకే, వాళ్ళు బతుకు తెరిపోయి 3 రూపాయల గురించి 1980 నుంచి ఆటో నడుపుతున్నాను నేను. 15 రూపాయలు లీటర్ పెట్రోల్ కాడుకొని బండి నడుపుతున్నా. ఇలా నేను చేతగాను బయట నడపాలంటే ఏం నడుపుతా? అవును, అవును. లోపలికి రావద్దంటే మరి నేను ఎక్కడ పోవాలి? అవును, మాకు పెట్టే దిక్కు కూడా పోలేదు ఇంట్లో. మరి మేము బతుకు తెలివే ఆటోలా. మేము ఆటో నడపవద్దు, మరి సిటీలోకి రావద్దు అంటే ఇప్పుడు 5,50,000 సిటీ బండి కొని మేము ఎక్కడ పోవాలి? 5 లక్షలు మళ్ళీ ఫైనాన్స్ కట్టాలంటే బండి కొనుక్కోబోతున్నాడు. ఇప్పుడు డిస్టిక్ బండి నడవద్దంటే డిస్టిక్ బండ్లు కంపల్సరీ నడుస్తున్నాయి. ఇప్పుడు 75% బండ్లు నడుస్తున్నాయి. 75% బండ్లు తీసేస్తారా? అవును, 75% వరకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. మరి అవి తీయదు కదా. ఇప్పుడు సిటీకి పోవద్దు, సిటీకి రావద్దు అంటే 70% మన బండ్లు నడుస్తాయి, కంపల్సరీ నడుస్తాయి. మరి పొట్ట తిప్పలు లేని అగ్గుసారి తెచ్చుకుంటున్నాడు. మరి 5,50,000 పెడితే అక్కడ ఫైనాన్స్ ఏం కట్టాలి, తిండి ఏం తినాలి? అది వెళ్ళదు కదా. మరి అందుకనే ఏవో తగ్గునో తెచ్చుకొని పావులో బేడో పొట్ట జీవనం గడుచుకుంటున్నాం. అప్పుడు కట్టాలంటే కూడా ఫైనాన్స్ వెళ్తలేవు. బండి కొనుక్కొచ్చుకున్నా కానీ అప్పుడు కడతామన్నా ఫైనాన్స్ వెళ్తలేవు. ఏడుకలు కట్టుకోవాలి. పొద్దు నుంచి ఇప్పటి వరకు గ్యాస్ పైసలు వెళ్ళలే, మా కూలీ వెళ్ళలే. చెట్టు కింద పెట్టుకుని ఇలా దంద ఎంత అయింది బాబాయ్ ఈ రోజు? అసలు చెప్తున్నా కదా, 400-500 కూడా కాలేదు ఇవాళ. అంతే, గ్యాస్ మందం కూడా వెళ్ళలేదు. అసలు గ్యాస్ మందం కూడా వెళ్ళలేదు. ఎట్లుంది గ్యాస్? ఎట్లుంది ఇప్పుడు కేజీ? ఎట్లుంది లీటర్ లెక్కనా? ఓకే, అంటే అప్పుడు సిఎన్జి కేజీ లెక్క ఉంటుంది. అవును, సిఎన్జి, ఎల్పిజి. ఓకే, ఎట్లుంది లీటర్? ఎంత ఉంది? 60 రూపాయలు. ఓకే, ఆయిల్ తోని 70 రూపాయలు పడుతుంది. ఆయిల్ సపరేట్ మళ్ళీ ఆయిల్ పక్కనా? ఆయిల్ పక్క పోయాలి కంపల్సరీ, సపరేట్ ఆయిల్ పోయాల్సి వస్తుంది. ఇప్పుడు మరి ఇప్పుడు సంవత్సరం నుంచి గోస తీస్తున్నాము, ఫ్రీ బస్ పెట్టడం వల్ల గోస తీస్తున్నాం, ఇల్లు గడుస్తలేదు, దందా అయితే లేదు, గ్యాస్కి వెళ్తలేదు అంటారు. కానీ మరి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఏం చేస్తే బస్సులు బంద్ చేయాలి, ఫ్రీ బస్సులు లేడీస్ బంద్ చేయాలి. మరి నా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలు కొన్ని కోట్ల మంది ప్రయాణం చేస్తున్న ఆడబిడ్డలు అని చెప్పేసి అంటుండు. కానీ మా పొట్టలు ఎండుతున్నాయి కదా ఇలా. ఆయన పిలిగి పెట్టిండు, మరి ఇప్పుడు మమ్మల్ని ముంచే ఆయన కడుతున్నాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి జైలుకి వెళ్ళి కట్టలేడు కదా. ట్యాక్స్ రూపంలో వచ్చినాయి కడుతున్నాడు. చాలా జిల్లాలు ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి, మరి అవే పెట్టి అవి కడుతుండు ఆయన. ఆయన జైలుకి వెళ్ళి అయితే కడతలేడు కదా. ఇప్పుడు ఆటో కార్మికుల పొట్ట ఏం కొట్టలే నేను, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తిరగట్లేరా బస్సులలో అనే దానికి ఏం చెప్తావు? లేదు, తిరగట్లేదు. మా ఆటోలు ఉన్న కాడికి ఆటోలు ఎందుకు పోతారు? అసలు వాళ్ళు పోవట్లేదు. మా బండ్లు మా బండ్లలో తీసుకొస్తున్నాం, మా బండ్లలో వస్తున్నాం. ఎటుకలు పోతున్నారు ఆడవాళ్ళు. మా ఆటో నడిపే ఆడవాళ్ళు ఒక్కరు కూడా బస్సు ఎక్కరు.
అంతేనా? కాకపోతే పల్లెటూరు పోయినప్పుడు కానీ సిటీలో తిరగాలంటే మా ఆటోలే. సిటీలో అంటే ఇవే కానీ ఊర్లలో పోవాలి, దావత్కో పండగకో ఊరికి పోవాలంటే 6 నెలలకో 3 నెలలకు రోజైతే తిరగం మేము ఆటో వాళ్ళం. మా పుట్టగలవడమే కష్టం ఉంది, ఇంకా మా ఆటోలో నేర్చుకెళ్ళి చెప్తాం మేము. ఓకే, అదో ఎక్స్ట్రా ఖర్చు అంట, మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చే కదా. ఇప్పుడు వాళ్ళు ఉట్టిగా ఫ్రీ బస్సుకు పోయినా అలా జేబు ఖర్చు అని ఇవ్వాలి కదా మేము. అవును, మరి మా ఖర్చు వెళ్తలేదు, వాళ్ళకి ఇస్తాం మేము. ఇంకా అంటే బస్సు ఒకటి తీస్తే న్యాయం జరుగుతా అనిపిస్తుందా? ఫ్రీ బస్ ఒకటి తీసేస్తే కంపల్సరీ 25% మాకు న్యాయం అనిపిస్తుంది. బస్సు ఒకటి ఫ్రీ బస్ అనేది తీసేయాలా. కాబట్టి సత్య ముసలామ కూడా కట్టబట్టుకొని బస్సు ఎక్కుతుంది, చేత కాకుండా బస్సు ఎక్కుతుంది, ఆధార్ కార్డు పెట్టుకుంటుంది, సెక్యూరిటీ ఏమన్నా ముసలి మురికి ఉన్నా కానీ మా ఆటో తీసుకొని పోతుండే ఇంటికాడికి. ఇప్పుడు అట్లా లేదు, ఆ చక్కగా తీసుకొని బస్సు అయిపోతే బస్సు ఎక్కిపోతుంది. మరి ఇంటి దాకా బస్ అయితే రాదు కానీ అక్కడ బస్ స్టాండ్ వరకైనా వరకైనా పోతురు కదా. బస్ అన్నా ఇల్లు ఎంత దూరం ఉంటే 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ టెంకుంటే పోతున్నారు. అట్లాంటి పరిస్థితి చిన్న దారి బట్టి బస్ స్టాప్ పోతున్నారు. ఓకే అన్న, నమస్తే. ఎట్లుంది అన్న ఇప్పుడు సంవత్సరం అయిపోయింది? ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆటోలు దందా చేస్తేనే, ఈ పేద ప్రజలు దందా చేస్తేనే మాకేమన్నా నడుస్తుంది. ఒక ఆడపిల్లలు ఉన్నారు అనుకో, ఆడపిల్లలు ఉంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఫ్రీ బస్ ఎక్కుతున్నారు, షాపింగ్ మాల్ వెళ్ళిపోతున్నారు ఆటో ఇటో. ఈ ఆటోలలో అసలు ఆటోలలో ఎక్కేదే ఆడపిల్లలు. అవును, పాపం ఆడపిల్లలు ఎక్కితేనే అలా నడుస్తాయి. మగ పిల్లలు ఏముంది, బాబు జరసుడు నడిచిపోరా అంటారు. అదే పాప అనుకో, బిడ్డ వద్దు బిడ్డ ఆటో ఎక్కిపోవడం, ఆటో ఎక్కిపోవడం. ఆ ఆటోలలో ఎక్కి వాళ్ళకి అడుపుతుంటేనే మాలాంటి పేద చిన్న చిన్న షాపింగ్ మాల్ మా నడుస్తాయి, షాపులు మా నడుస్తాయి. ఇంకోటి చిన్న చిన్న పట్టణాలలో అయితే ఆయనతో నడుస్తలేవు. బట్టల షాపులు కానీ, జ్యువెలర్స్ మామూలుగా కానీ చిన్న చిన్న పట్టణాలు మొత్తం షాపింగ్ మాల్, హైదరాబాద్, పత్తర్గట్టు, కోటి అది పోతున్నారు. ఇంకేడ నడుస్తు చిన్న చిన్న పట్టణాలు మొత్తం దివాళి తీసినాయి సార్. ఇప్పుడు ఏమీ లేదు, గిరాకులు అస్సలు లేవు. ఇంకోటి ఏదో రియల్ ఎస్టేట్ అని అది డౌన్ అయిపోయి, రియల్ ఎస్టేట్ నడిస్తేనే మా షాపులు నడుస్తాయి మామూలుగా. ఇలాంటివన్నీ మా మీద చిన్న వ్యాపారాల మీద మస్తు ఎఫెక్ట్ పడ్డది సార్. ఇప్పుడు మినిమం 7-8 నెలల సంది అయితే మాకు ఫుల్ ఎఫెక్ట్ పడ్డది. 7 నెలల సంది పడ్డది సార్. మన రేవంత్ సార్ వచ్చి 16 జిల్లాలను 16 జిల్లాల్లో ఎప్పుడు చేస్తున్నాడు, 16 జిల్లాలు ఎప్పుడు చేస్తున్నాడు, అప్పటి నుంచి ఎఫెక్ట్ పడ్డది. ఆ 33 ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ఉంటేనే చుట్టుపక్కల చాయ్ బండి, ఆటో రిక్షా, అరటి బండ్ల బండి అవి నడుస్తాయి. చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ నడుస్తుంది. ఇమీడియట్లీ 33 జిల్లాలు 16 జిల్లాలు ఎప్పుడు అన్నాడు అప్పుడు పడిపోయింది. ఏదో ప్యాప్ సిటీ అది సిటీ తీసేసి అక్కడ వేస్తా అన్నాడు. అక్కడ వేస్తున్నసరికి అవి చుట్టుపక్కల బయట నుంచి కొనేట వాళ్ళు కూడా వాళ్ళు బ్రేక్ అయిపోయారు. బయట నుంచి కొంటేనే మనది డెవలప్ అవుతుంది కొంచెం, అది అయిపోయింది. అలాంటి ఎఫెక్ట్ మా మీద చాలా పడ్డాయి సార్. ఇంకా అంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అంటే అంతకుముందు పర్ డే ఇంత ఎస్టిమేట్ ఉంటుంది కదా అమౌంట్కి, ఇంత అవుతుండే అన్నట్టుగా. ఇప్పుడు ఎట్లుంది? దీనికి పోలిస్తే ఫుల్గా పడిపోయిందా, 50% పడిపోయిందా? ఇప్పుడు దాన్ని పోలిస్తే 80 నుంచి 90% పడిపోయింది సార్. ఓకే, 80 నుంచి డెడ్ లైన్లో ఉంది అది బరాబర్ 80 నుంచి 90%. సరే, అప్పుడు అతనికి అహంకారం ఉంది, అది ఉందని ఏదో అతను బాగాలేదని చెప్పి ఇతన్ని ఎంచుకుంటే ఇతను ఇంకా కుతికల మీద కూర్చున్నాడు. ఇప్పుడు మీరు ఏరుకోరి నాకు ఈ సీట్ని ఇచ్చిర్రు, ఊకనే కాదు కదా నేను వచ్చింది, నేను ఆయన చేసినది, ఆయన కుటుంబ పాలన చేసింది, ఆయన దొరల పాలన చేసింది, దొర గడిలు బద్దలు కొట్టి నేను నా రాష్ట్రానికి ఏం చేయాలో అది చేస్తా అని అన్నదానికి ఆయన చేస్తుండా లేకపోతే తప్పుకున్నట్టు అనిపిస్తుంది? దొరల పాలన అనుకుంటే దొరల పాలన పోయి ఇప్పుడు రెడ్ల పాలన అయిపోయింది. రెడ్ల పాలన ఎవరికి సార్? మామూలుగా సామాన్య మానవుడు, బీసీ కానీ, మామూలుగా దళితులు కానీ ఎవరు ఉన్నారు సార్ పదవులలో? ఎవరూ లేరు. ఈ దొరల పాలన పోయి ఇప్పుడు రెడ్ల పాలన అయింది తప్ప వేరేది ఏమీ మారలేదు సార్. మార్పు అంటే ఏమీ మారలేదు. మా పేద ప్రజలు అనిమని అయిపోయింది, మా బ్రతుకులు రోడ్డున పడ్డాయి అంతే తప్ప వేరేది ఏమీ లేదు. చిన్న చిన్న వ్యాపారాలు అయితే కుప్ప కూలిపోయినాయి సార్. ఈ చిన్న చిన్న వ్యాపారాలు నడిస్తేనే మా మిడిల్ క్లాసులు నడుస్తాయి సార్. ఈ ఆటో రిక్షా కానీ, పండ్ల బండ్లు కానీ అన్ని అసలు రియల్ ఎస్టేట్ నడిస్తేనే రియల్ ఎస్టేట్ ద్వారా బ్లాక్ మనీ బయటికి వెళ్తుంది. బ్యాంకు ద్వారా ఎన్ని డబ్బులు వెళ్తాయి సార్? రియల్ ఎస్టేట్ ద్వారా అయితే డబ్బులు ఉన్న కాడ సంచులు బయటకు వెళ్తాయి. ఆ అడ్డగోలు వచ్చిన పైసలు చేయబట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఖర్చు పెడతారు. పేదలు ఎవరికి సాయం చేయడం కన్నా సాయం చేస్తారు, లేదంటే ఏదైనా కొనాలన్నా అడ్డగోలే ఖర్చులు. చిన్న చిన్న షాపులు నడిచి మొత్తం రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉంటుంది సార్. అది పడిపోయింది. మా చిన్న ఈ ఆటోలు, నాకు షాప్ ముంగల ఈ ఆటోలో అయ్యాలకు ఇదొకటి అదొకటి కొంటున్నాయి. పాపం వాళ్ళకి నడవక వాళ్ళు ఇంతకుముందు 300 రూపాయలు రీఛార్జ్ చేసుకునేది సార్. ఇప్పుడు 200 చేసుకుంటున్నారు పాపం నెట్ లేకుండా. ఇంతకుముందు నెట్ తోటి అని కాల్స్ వరకు చేసుకున్నారు. అది కూడా 2 months 1 month ఇన్కమింగ్ వస్తుంటే చూడు బాబు 100 రూపాయలు అని అంటున్నారు. పాపం అవుట్ గోయింగ్ కూడా అవసరం లేదు, మాకు ఫోన్ వస్తుంది కాడికి వచ్చింది సార్. వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు, వాళ్ళ వల్ల మా మీద ఎఫెక్ట్ పడ్డది, చిరు వ్యాపారాల మీద ఎఫెక్ట్ పడ్డది. హోటల్